బరువు తగ్గడం. డైటింగ్, వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గుతున్నట్లయితే పర్వాలేదు. కానీ ఆహారపు అలవాట్లు మార్చుకోకుండానే, ఏ కారణం లేకుండానే బరువు తగ్గుతున్నట్లయితే అనుమానించాల్సి ఉంటుంది. పాంక్రియాస్, స్టమక్ వంటి క్యాన్సర్లలో బరువు తగ్గడం జరుగుతూ ఉంటుంది. జ్వరం, ఎంతకు విడువని జ్వరం లింఫోమా, లుకేమియా వంటి బ్లడ్ క్యాన్సర్లకు సంకేతం కావచ్చు. కాబట్టి జ్వరం తగ్గకుండా ఉన్నట్లయితే డాక్టర్ని సంప్రదించాలి. ఒకవేళ అది క్యాన్సర్ కాకపోయినా జ్వరం తగ్గే వరకు చికిత్స తీసుకోవడం మరువద్దు. నొప్పికి చాలా కారణాలుంటాయి. అయితే వదలకుండా ఉన్న తలనొప్పి బ్రెయిన్ క్యాన్సర్ సంకేతం కావచ్చు. నడుం నొప్పి రెక్టల్, ఓవేరియన్ క్యాన్సర్కు సంకేతం కావచ్చు. ఒకవేళ విడవకుండా నొప్పి ఉన్నట్లయితే వైద్యుని సంప్రదించి కారణం తెలుసుకోండి. దగ్గు, చాలా రోజులుగా దగ్గు బాధిస్తోందా? అది లంగ్ క్యాన్సర్కు సంకేతం కావచ్చు. సీజనల్ అలర్జీ వల్ల వచ్చిన దగ్గు కావచ్చు. కారణం ఏదైనా పరీక్ష చేయించుకోవడం మాత్రం మరువద్దు. శరీరంలో గడ్డలు, శరీరంలో ఎక్కడైనా గడ్డల మాదిరిగా తగిలితే నిర్లక్ష్యం వద్దు. బ్రెస్ట్, లింఫ్ నోడ్స్ దగ్గర గడ్డల మాదిరిగా ఉంటే పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. రక్తస్రావం, అబ్నార్మల్ బ్లీడింగ్ క్యాన్సర్కు సంకేతం కావచ్చు. దగ్గినప్పుడు కఫంలో రక్తం పడడం, మలంలో రక్తం పడడం, మూత్రంతో పాటు రక్తం రావడం, వైజినల్ బ్లీడింగ్ వంటివి క్యాన్సర్కు సంకేతాలు. ఎంతకీ మానని పుండు, ఒకవేళ పుండు ఎంతకీ తగ్గకుండా ఉన్నట్లయితే డాక్టర్తో చెక్ చేయించుకోవాలి. నోట్లో పుండ్లు ఉన్న ఓరల్ క్యాన్సర్ లక్షణం కావచ్చు. చర్మంపై మార్పులు, ఒకవేళ పుట్టుమచ్చల్లో ఏమైనా మార్పులు కనిపించినా మెలనోమాకు సంకేతం కావచ్చు. కాబట్టి డెర్మటాలజిస్టును కలవాలి. నీరసం, ఎప్పుడు నీరసంగా ఉండడం కూడా క్యాన్సర్ సంకేతం కావచ్చు. చాలా మందిలో వివిధ కారణాల వల్ల నీరసం ఉంటుంది. ఒకవేళ రోజంతా నీరసంగా ఉన్నట్లయితే డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం.